నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కనలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. రేపు పెద్దయ్యాక అభిబాబు దగ్గర పిఏ పోస్ట్ కొట్టేద్దామనే. కాదు నాన్నారు, మార్కుల కోసమో జాబ్ కోసమో నేను అదంతా చేయలేదు. మరి తెలుసో తెలీకో అమ్మ నేను మేడం గారికి బోలెడంత అన్యాయం చేశాం. మేడం గారి కోసం జై సారు ఎంతలా వెతుకుతున్నారో తెలిసిన ఆ విషయాన్ని దాచిపెట్టాం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇది చేస్తున్నానన్నారు. మేడం గారికి త్వరగా గతం గుర్తొచ్చి అంకుల్ తో కలిసిపోవాలని చేస్తున్నాను. అందుకే మేడం గారి నోట్ నుంచి అంకుల్ గురించిన మాటలు రాగానే వెంటనే అంకుల్ కి ఫోన్ చేసి చెప్పాను. అంకుల్ ని వెంటనే రమ్మన్నాను. అంకుల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, ఆయన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకున్నాను. చిన్నవాడివైనా ఎంత పెద్ద మనసురా చారుకేశానిది. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నాకే అనిపించలేదు. జైసారు మంగా మేడం సంతోషంగా ఉండాలని మనం తప్పకుండా కోరుకోవాలి. ఎందుకంటే మన జీవితాలు వాళ్ళు పెట్టిన భిక్షే. అంతే కదండి. చారు చేసిన పనికి ఏమంటారు? ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి, కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి స్వాగతం చెబుతున్నా. నేనే పసివాణ్ణై నీ నీడ చేరుకున్నా. జీవితాన ప్రతి పాఠం చేరే అనుకున్నా. తీయనైన మమతల రుచి నేడే చూస్తున్నా. అనుబంధపు తీరానికి నడిపించిన గురువని, అనుబంధపు తీరానికి నడిపించిన గురువని వందనం చేస్తున్నా. నేనే గురు దక్షిణగా అంకితమవుతున్నా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నేను చూస్తున్నా నాన్న. అబ్బా చంద్రిక, చంద్రిక, వచ్చాయి చంద్రిక. ఏంటి పౌడ్రు? ఇంట్లో మనిద్దరం ఉన్నామన్న సంగతే మర్చిపోయారంటే? అరే ప్రశ్నలు తప్ప పరామర్శలు ఉండవా? వాళ్ళని మనం పట్టించుకోలేదు, వాళ్ళు మనల్ని పట్టించుకోవడం లేదు, అంతేగా. పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నంత వరకు పర్వాలేదే, దారుణంగా ఉన్నప్పుడే రుణానుబంధం ఉండాలి కదా. ఎద్దుపుండు కాడికి ముద్దని మీ నొప్పి నాకు నొప్పి గాని పట్టించుకోకపోవడం వాళ్ళ తప్పు కాదు కదా. ఓయమ్మ, నువ్వింత పాజిటివ్ గా ఎప్పుడు తయారయ్యావే? అయినా రేపో మాపో పైకి పోయే ముసల్దానికి కూడా నాపై జాలి దయ లేదా? ప్రసాద్ ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావు అని అడుగుతుందే తప్ప
అయ్యో పాపం ఈ ఇంటల్లుడికి ఇలా అయ్యిందే, ఎలా ఉంది ప్రసాదు అని అడగదే. ఇకపోతే నా సిస్టరు సిలిండరు. సిలిండరా? డ్రమ్ము అంటే దరిద్రంగా ఉంటుందని సిస్టర్ ని సిలిండర్ అంటున్నాలేవే, నువ్వు ఒక దానివే. అబ్బబ్బబ్బ, ఈ మధ్య తెగ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. వైపు మనల్ని డామినేట్ చేస్తుంది. రాక రాక డైలాగులు వచ్చేటప్పటికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కొట్టేయాలని ప్రయత్నిస్తుంది. చూడు, తనకి ఎంతసేపు యాక్టింగ్ మీద దృష్టి తప్ప నిన్ను నన్ను పలకరించదే. అబ్బా, అది పలకరించకపోవడమే మంచిది పౌడరు. కదిలిస్తే పంచులు వేస్తుంది. అవసరమా చెప్పు? సర్లే, వాళ్ళని 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 వదిలే. రేపో మాపో మన కాబోయే అల్లుడు జై, వాడికేమైందే? జై మన అల్లుడవుతాడని నీకింకా ఆశగా ఉందా పౌడరు? నిత్యను చేసుకుంటానని వాడు చెప్పేశాడు కదా. ఆ విషయం మాట్లాడానికే కదా నిన్న స్వరూప వచ్చింది. ఆ పెళ్లి జరిగినప్పుడు కదా జై మన మేనల్లుడు, తప్పకుండా మనకు అల్లుడవుతాడు. నీకు 100 ఏళ్ల ఆయుషురా. ఇప్పుడే నీ గురించి మీ మావయ్య చెప్తున్నారు. ఏం చెప్తున్నావు మావయ్య? చాలా నొప్పిగా ఉంది అల్లుడు. మీరందరూ వచ్చి పలకరిస్తే కాస్తైనా పెయిన్ తగ్గుతుందని. అందుకే వచ్చామన్నయ్య. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందమ్మా, అస్సలు నొప్పి తగ్గలేదు. అదేంటి, పలకరిస్తే పెయిన్ తగ్గుతుందన్నావు కదా ప్రసాదు? వాయము మళ్ళీ పంచా బామ్మగారు, మీ వయసుకు తగ్గ మాటలేనా అవి? కూల్ మావయ్య, అసలు ఇలా ఎలా జరిగింది? ఏదో మా కర్మ కొద్ది జరిగిందిరా. అదృష్టం కొద్ది బయటపడ్డానల్లుడు, లేదంటే మీ అత్తయ్య అనాథైపోయేది. ఊరుకో మావయ్య, నువ్వు పోతే అత్తయ్యని అనాథం చేస్తావా ఏంటి? మీరు లేకపోయినా మా ఆడపడుచుకి ఏ లోటు చేయమన్నయ్య గారు. చక్కగా తెల్లచీర కట్టించి షోకేస్ లో బొమ్మలా చూసుకుంటాను. కాకపోతే కలర్ చీరలు కట్టిన తనకి కాస్త గ్లామర్ తగ్గేది. స్టిక్కరు బ్యాంగిల్స్ ఉండేవి కావు. నగలు కూడా పెట్టుకోకూడదు కదా, బోసి మెడతో బావురుమనేది. అమ్మో, నీక్కూడా తక్కువేం చేసేవాళ్ళం కాదు ప్రసాదు. మీ మేనల్లుడైనా కొడుకైనా తనే కాబట్టి తనే నీకు తలకొరివి పెట్టేవాడు, దగ్గరుండి పిండ ప్రదానం చేసేవాడు. అవును మావయ్య, రిచ్గా నీ ఫోటో ఒకటి ఫ్రేమ్ కట్టించి గోడకు వేలాడదీసి దండేసి దీపం పెట్టి అగరొత్తులు వెలిగించి గ్రాండ్గా శ్రద్ధాంజలి ఘటిస్తాను. నేను ఇంకా బతికే ఉన్నాను అల్లుడు. నా ముందే మీ అత్తయ్యని విధవం చేసి నన్ను పాడెక్కించి ఫోటోను గోడకెక్కిస్తారా? ఎంత అన్యాయం, అక్రమం. అలాంటివేమీ జరగకూడదంటే ఇకనైనా బుద్ధిగా ఇంట్లో ఉండాలి ప్రసాదు. అంటే మేం బయటికి వెళ్ళడం వల్లే ఇలా జరిగిందా అమ్మమ్మా? అంతే కదా మరి. ఇంట్లో ఉంటే యాక్సిడెంట్ అయ్యేదా, అన్నయ్యకి ఇలా జరిగేదా వదినా? సో ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఈ రూమ్ దాటి బయటికి రాకూడదు. వస్తే ఇప్పుడు మావయ్య మంచాన పడ్డాడు, రేపు అత్తయ్య వంతు. అసలే మీకు బ్యాడ్ టైం నడుస్తుంది. ఇంత చెప్పాక బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరూ బయటికి వెళ్లరు జై.
వెళ్తే వాళ్ళకే నష్టం నాన్న. కాబట్టి మన పని మీద మనం వెళ్దాం. ఓకే పిన్ని, లెట్స్ గో. జాగ్రత్త మోయా. చంద్రిక, జై వాళ్ళు ఏ పని మీద వెళ్తున్నారో? అది అవసరమా పౌడరు? అది తెలుసుకోవడానికి వెళ్తే కదా ఇలా అయింది. ఓ 2 రోజులు కామ్గా ఉండు, ఆ తర్వాత చూద్దాం. అంతేలే. అబ్బో! జై ఎక్కడికి వెళ్తున్నాడు? తను నా కోసం చేస్తున్న ఆ దీక్ష ఏంటో ఈ రోజు జైని ఫాలో చేసి తెలుసుకుంటాను. ఈ దెబ్బతో వాళ్ళ గదిలోనే భయంతో ఉంటారు తప్పితే బయటకొచ్చి మనల్ని ఫాలో చేయరు జై. అవును పిన్ని, వాళ్ళని బాగా భయపెట్టాం. నిన్న నిచ్చెని కూడా నమ్మించాం కదా జై. తను కూడా మన వెంట పడదు. మన అంటున్నారేంటి బామ్మగారు? మాతో పాటు మీరు కూడా వస్తున్నారా? మంగను మళ్ళీ చూడాలని ఉంది కల్పన. నేను కూడా వస్తాను. ఆల్రెడీ స్వరూప ఆంటీ మంగ దగ్గరికి వెళ్ళుంటుంది జేజీ. మీరు కూడా వస్తే అందరినీ చూసి మంగకి ఒత్తిడి పెరిగిపోతుందేమో. ఏం కాదులేరా, మంగతో నేనేమీ మాట్లాడను, ఊరికే చూస్తానంతే. మంగన్ చూసి మీరు ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటే? మంగ పరిస్థితి నాకు తెలుసు కదా కల్పన. ప్లీజ్ రా జై, నన్ను కూడా తీసుకువెళ్ళు. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్. చిన్న పిల్లల మారం చేస్తున్నావు జేజీ. సరే పద, ఈరోజు పిన్నితో పాటు నువ్వు కూడా పర్ఫార్మెన్స్ చేద్దుగా. జైతో పాటు జేజీ కూడా వస్తుందేంటి? దీక్షలో జేజీ కూడా పార్టిసిపేట్ చేస్తుందా? అంతా కలిసి అమ్మవారి దీక్షకు వెళ్తున్నారా? ఓకే, ఈరోజు నేను కూడా వస్తున్నాను. ఈ అమ్మకి స్వాగతం చెప్తున్నావా మంగా? వచ్చారా మేడం? మీరు వస్తున్నట్టు జైసార్ కాల్ చేసి చెప్పారండి. మంగా, మేడం గారు పిల్లలు ఇంట్లో ఉన్నారు మేడం.
మమ్మల్ని క్షమించండి మేడం. మంగా మేడం గారు మా ఇంట్లో ఉన్నారని తెలిసి కొన్నాళ్ళు, తెలియక కొన్నాళ్ళు మీతో చెప్పకుండా దాచాం. మమ్మల్ని మన్నించండి. లేదమ్మా, నా మంగను మీ సొంత మనిషిలా చూసుకున్నావు. తనకే కష్టం రాకుండా ఆదుకున్నావు. నేనే నీకు దండం పెట్టాలి. అయ్యో వద్దు మేడం. మంగా మేడం గారి రుణం తీర్చుకునే అదృష్టం మాకు దక్కింది. అవును మేడం, మంగా మేడం గారు మాకు చేసిన సాయానికి ఉడతా భక్తిగా సాయం చేసే అదృష్టం మాకు దక్కిందండి. మంగ అందరికీ సాయం చేసింది కదా, తను చేసిన మంచే తనకు మంచి చేసింది. అవును మేడం, చేసిన మంచి ఊరికే పోదట, తిరిగి మంచి చేస్తుందట. మంగ మేడం గారి విషయంలో అది ప్రూవ్ అయింది. కాకపోతే ఒకటే బాధ మేడం, మీలాంటి గొప్పింటి వారి బిడ్డ మా పేదింట్లో ఉండటం. ఆ నిజం తెలిసినప్పుడు చాలా బాధేసింది మేడం. నాకున్న డబ్బు, పేరు, పలుకుబడి ఇవి నా ఆస్తులు కావు. నా అసలైన ఆస్తి మంగ. పేరుకు తను నా కూతురు, నిజానికి మా 2 కుటుంబాలకు దేవత తను. పుట్టినప్పుడు ఒకసారి పోగొట్టుకున్నాను. 20 ఏళ్ల తర్వాత దగ్గరయ్యాను. మళ్ళీ 8 సంవత్సరాల ఎడబాటు. ఎప్పుడెప్పుడు మంగని చూస్తానా అనుంది. చూడండి మేడం, కాకపోతే ఒక చిన్న మాట, మీరావిడ కన్న తల్లి మంగా మేడం గారని ఇప్పుడే చెప్పొద్దు. మేడం గారికి గతం గుర్తులేదండి. మీరు జైసార్ ఆంటీలాగే పరిచయం చేసుకోండి. తెలుసు చారి, జై నాకంతా చెప్పాడు. ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతురాలు మరొకరుండరు. నేనెవరో తెలియక మంగ నా ఇంట్లోనే పని మనిషి అయింది. కన్న కూతుర్నే అప్పుడు గుర్తుపట్టలేకపోయాను. ఇప్పుడు ఈ కన్న తల్లిని మంగ గుర్తుపట్టలేదు. అప్పుడు నేను తన అమ్మనని మంగకి తెలీదు. ఇప్పుడు మంగ నా కూతురని తెలిసినా నేనే మీ అమ్మనని మంగకి చెప్పలేను. ఇంతకంటే దురదృష్టం ఇంకేముంటుంది? బాధపడకండి మేడం, ఇదంతా కొన్నాళ్లే. జైసారు మంగా మేడం గారికి గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే మేడం గారికి అంతా జ్ఞాపకం వస్తుంది. అవును మేడం, నిన్న జయంకుల్ని చూసినప్పటి నుంచి మంగ మేడం గారిలో మార్పు వచ్చింది. ఈరోజు మిమ్మల్ని చూస్తే ఇంకొంచెం మార్పు రావచ్చు. మంగా మేడం గారిని చూసి ఎమోషన్ అవ్వకండి మేడం, బ్యాలెన్స్డ్గా ఉండండి. ఒత్తిడి పెరిగితే మేడం గారి ప్రాణాలకే ప్రమాదం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి మేడం. గుర్తుంది చారి. మంగకి నేను తన అమ్మనని గుర్తొచ్చే వరకు నేనేం చెప్పను. కన్నీళ్లని మనసులోనే దాచుకొని పైకి స్వరూపలా ఉంటాను. తనని కళ్ళారా చూసుకుంటాను. పదండి మేడం, చూద్దురు గాని.
ఎలా ఉన్నారంటీ? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మమ్మల్ని చూడ్డానికి వచ్చారు. బాగున్నారా ఆంటీ?